గురువుగారు ఎన్నో ఏళ్ల క్రితం బృహదీశ్వర ఆలయం తంజావూరులో ఉన్నటువంటి ఈ బృహదీశ్వర ఆలయంలోని 80 టన్నుల రాయిని గోపురం పైన ఏ రకంగా ఉంచారు? దీని వెనుక ఉన్నటువంటి ఆ విద్యలో గొప్పతనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? అవునమ్మా, ఇలాంటివి వింటున్నప్పుడు మన భారతీయ సంస్కృతికి తెలియకుండానే సహృదయుడు ఎవరైనా ఉంటే వాడు 2 చేతులు కలిపి నమస్కారం చేస్తాడు. టన్ను అంటే 1000 కేజీలు, 80 టన్నులు. 80 టన్నుల రాయిని ఇప్పుడు ఇంత బాగా పరిణతి చెందినటువంటి ఈ కాలంలో పైకెత్తాలంటే మీకు ఏదో క్రేన్స్ ఇలాంటివి వచ్చాయి, పైకెత్తుతున్నారు. మరి ఆ కాలంలో అంత బరువు ఉన్నటువంటి రాయిని పైకి ఎలా ఎత్తగలిగారు? ఇది ఒక అంతు చిక్కనటువంటి ప్రశ్న. కానీ దీనికి జవాబు మన భారతీయ విద్య చెప్తుంది. ఏమిటండి ఆ విద్య? అక్ష విద్య ఏ రకంగా మనం చెప్పుకున్నామో, పరకాయ ప్రవేశం ఏ రకంగా ఉన్నదో ఆ రకంగానే శిలాహృదయము అని ఒక విద్య ఉంది. శిలాహృదయము అని అంటే శిల యొక్క హృదయాన్ని తెలుసుకునేటువంటి విద్య. అంటే ఒక అశ్వహృదయంతో గుర్రంతో మాట్లాడితే అది ఏ రకంగా వేగంగా మనవాడే అని చెప్పి ఏ రకంగా ఆత్మీయుడు పక్కగా ఉంటే ఎంత ఉత్సాహంగా గుర్రం పరుగులెడుతుంటుందో, ఆ రకంగానే శిలకి కూడా మనం మాట్లాడగలిగితే, శిలతో మనం సంభాషించగలిగితే అది కూడా గురుత్వాకర్షణ శక్తిని కోల్పోతుంది. మామూలుగా ఒక చిన్న రాయి రకం పెద్ద ఇన్ని కేజీల బరువు ఉన్నటువంటి రాయి కూడా ఒక మామూలు గులకరాయిలాగా అంత బరువు కింద అనిపించేసి అది పైకి మనం ఎక్కడ పెట్టాలంటే అక్కడ పెట్టచ్చు. గురుత్వాకర్షణ శక్తి అంటే చాలామందికి తెలుసు, అయినా మళ్ళీ ఒకసారి వివరణ చేద్దాం. అంటే ఏదైనా మనం పైకి వెళుతుంటే భూమి దాన్ని కిందకి లాగుతుంటుంది. ప్రధానంగా ఇంకా రకరకాల ఉన్నాయి సూత్రాలు, అదొక్క సూత్రం తెలుసుకుందాం. ఏదైనా పైకి వెళుతుంటే కిందకి భూమి గుంజుతుంటుంది, దాన్ని గురుత్వాకర్షణ శక్తి. అందువల్ల అదేమవుతుందంటే మనకి చాలా బరువు కింద అనిపిస్తుంటుంది దాన్ని పైకి తీసుకెళ్తుంటే. అప్పుడు ఈ గురుత్వాకర్షణ శక్తిని కోల్పోతే, ఈ కిందకి పోయేటువంటి ఆ లక్షణం ఏదైతే ఉండదో, ఆకర్షణ శక్తి పోతే వెంటనే ఆ రాయి చాలా తేలిక కింద మారిపోతుంది. ఇది ఎప్పుడు వస్తుంది? ఈ శిలాహృదయ విద్యని నేర్చుకుంటేనే. చివరికి కోనార్క్ దేవాలయంలో కూడా ఇదే జరిగింది. కోనార్క్ దేవాలయంలో కూడా అంత బరువు ఉన్నటువంటి విగ్రహాలని ఎట్లా పైకి చేర్చడం అంటుంటే ఒక అతను ఒక్క రోజులోనేనమ్మా పైకి చేర్చాడు. ఎలా చేర్చగలిగాడు? ఇప్పటికీ చరిత్ర పుస్తకాలు చదువుతుంటే అత్యద్భుతమైన ఆశ్చర్యం. ఇదిగో ఈ శిలాహృదయ విద్య నేర్చుకున్నారు. ఆ నేర్చుకొని ఇప్పుడు అస్తమించింది. ఎందుకంటే దాన్ని గురించి పట్టించుకునేటువంటి వాళ్ళు లేరు, దాన్ని చదివేటువంటి వాళ్ళు లేరు, దానికి ఆదరణిచ్చి పోషించేటువంటి వాళ్ళు లేరు. అందుకే క్రమక్రమంగా మనకు గొప్పదైనటువంటి మన భారతీయ సంస్కృతికి పట్టుగొమ్మల్లాగా ఉన్నటువంటి విద్యలన్నీ కూడా ఈరోజు దుమ్ము ధూళి పట్టి ఆ పుస్తకాల్లో పడున్నాయి. వాటిని అభ్యసించేటువంటి వాళ్ళే లేరు. ఆ శిలాహృదయ విద్యతోటే మన భారతీయ దాని పేరే బృహదీశ్వర ఆలయం. గొప్పదైనటువంటి ఈశ్వరుడికి సంబంధించిన మన గొప్ప కళా సంస్కృతులు కలిగినటువంటి గుడి. అటువంటి గుడి మీదకి అంత బరువు ఉన్నటువంటి రాయలను చేర్చగలిగారు కేవలం ఈ శిలాహృదయంతో. అందువల్ల మన భారతీయ సంస్కృతికి ఆ రాయి జై జై చెప్తుంది. మనం కూడా అలాగే జోహార్ అర్పిద్దాం.